ఖైరతాబాద్ బడా గణపతి పక్కన పెట్టినటువంటి రాహుకేతువుల విగ్రహాలకైతే ఈరోజు పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. సో వీడియో మొత్తం చూపిస్తాను చూడండి. సో వీడియో వేస్తే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి, ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాదేవ్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేను ఎక్కడున్నానో కొత్తగా ఉంది కదా లొకేషన్. సో ఈ లొకేషన్ అయితే కొత్తగా ఉంటుంది మీకు. ఇంకా ఒక వారం రోజులు అయితే మీకు అర్థమైపోతుంది ఈ లొకేషన్ ఏంటనేది. సో అప్పటి వరకు వెయిట్ చేయకుండా నేనే చెప్పేస్తాను. ఖైరతాబాద్ గణేశుడి యొక్క అప్డేట్ అయితే ఇస్తాను ఈరోజు. సో ఈరోజు అయితే రాహుకేతువుకి పెయింటింగ్ జరుగుతుందన్నమాట. సో మనము ఇంకా ఈ పూర్తిగా ఈ విగ్రహాలను చూడాలంటే ఇంకొక 9 రోజులు అయితే ఆగాలి, ఇంకో 7 రోజులు అయితే ఆగాలి. ఎందుకంటే మనకు వినాయక చవితి వస్తుంది కాబట్టి ఇంకో 7 రోజులు అయితే ఆగాలి. ఫుల్గా వర్షం పడుతుందని చెప్పేసి మొత్తం కవరింగ్ చేసేసారు అనమాట. సో ఇక్కడ లోపల విగ్రహాలు ఎలా ఉన్నాయి, అసలు లోపల ఏమేమి జరుగుతుంది, పెయింటింగ్ వర్క్ ఎలా జరుగుతుందనేది నేను చూపిస్తాను, ఓకేనా. అలాగే ఈ వీడియో చూడబోయే ముందైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. చలో ఇంకా లోపల ఎలా ఉందో మొత్తం చూపిస్తా. పెయింటింగ్ వర్క్ జరుగుతుంది, చూపిస్తాను, వచ్చేసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఖైరతాబాద్ గణేష్ యొక్క మండపము. సో మండపం అయితే చాలా హైట్ ఉంది. ఇప్పుడు 70 ఫీట్ ఎంతో పెడుతున్నారు అనుకుంటా ఇప్పుడు విగ్రహం ఇక్కడ. సో మొత్తం ఫుల్ వర్షం పడుతుందనే కారణంతో అయితే మొత్తం కవరింగ్ అయితే చేసేసారు కవర్లతోటి. సో ఎందుకంటే లోపలంతా పెయింటింగ్ వర్క్ జరుగుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి కవర్లు అయితే కవర్ చేసేసారు మొత్తం పెద్ద గణేశుడికి. సో సైడ్లో కనిపించే గణపతులు అయితే ఇంకా కవరింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే అవి వర్షంలో తడవాయి కాబట్టి. సో ఇక్కడ అంతా ఈ సర్కిల్ అంతా ఎర్లీ మార్నింగ్ అనమాట. 6:30 ఇది. నేను 6:30 టైంలో ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ సర్కిల్లో వచ్చినాను. సో ఇక్కడ చూస్తారు కదా పైన లైటింగ్ కదా ఇవన్నీ ఏర్పాట్లు చేసారు అనమాట అప్పుడే. సో డెకరేషన్ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఇదంతా ఖైరతాబాద్ గణేష్ యొక్క సర్కిల్. సో మార్నింగ్ టైంలో 7 గంటలకు అయితే ఇట్లా ఉంటుంది. ఇంకొక వారం రోజుల తర్వాత చూస్తే మాత్రం ఇంకా అద్భుతం. సో ఇక్కడ చూసిరు కదా శివపార్వతుల కళ్యాణ మండపం అనమాట ఇది. సో శివపార్వతుల కళ్యాణ మండపానికి పెయింటింగ్స్ అయితే మొత్తం అయిపోయినాయి. సో చూసిరు కదా అసలు శివుడి యొక్క విగ్రహము, పార్వతి యొక్క విగ్రహము, అట్లా పెయింటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సంవత్సరము. సో స్వామివారి పాదాలకి మొత్తం పెయింటింగ్ అయితే అయిపోయింది. అలాగే మొత్తం చూస్తారు కదా ఇక్కడ పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో పాదాలతో సహా మొత్తం అయితే పెయింటింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా స్వామివారి శివయ్య నడుముకు చూసారా, ఒక పులి చర్మం లాగా ఎంత బాగా డెకరేట్ చేశారు. సో విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సంవత్సరము. శివుడి తలపై గంగమ్మ కిందకు దూకుతున్నట్టు, అలాగే మన శివపార్వతుల కళ్యాణ మండపానికి వచ్చిన అతిథులు అనమాట. సో బ్యాక్ సైడ్ కనబడుతున్నారు కదా. సో ఇవైతే విగ్రహాలు కాదు, అవి పెయింటింగ్తో చేసారనమాట, వాల్ పెయింటింగ్ చేసారనమాట అక్కడ. అవి విగ్రహాలు అయితే కాదు, వెనక పక్క ఉన్నాయన్నీ. సో ఈ కళ్యాణ మండపం అయితే చాలా అద్భుతంగా తీర్చిదిద్దిర్రు. కళాకారులు అయితే మంచి పెయింటింగ్ అయితే వేసారనమాట. మన ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ సంవత్సరము. సో 70 ఫీట్లు అనమాట ఈ సంవత్సరం గణపతి. సో 70 ఫీట్ల గణపతికి 2 పక్కలనైతే ఇలా కళ్యాణ మండపాలు అయితే ఏర్పాటు చేసిర్రు. సో ఒక పక్క శివుడి కళ్యాణ మండపము, ఇంకో పక్క విష్ణుమూర్తి కళ్యాణ మండపం మీద ఏర్పాటు చేసిర్రు అనమాట. సో ఇంకొకటి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గిట్ట ఒకటి పెట్టారనమాట. సో చూపిస్తాను చూడండి అది కూడా.
ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇక్కడికి వచ్చేసరికి అయితే మన రాహుకేతువుల విగ్రహాలు అయితే పెట్టిరు ఇక్కడ పక్కన. సో లెఫ్ట్ సైడ్ రాహుకేతువుల విగ్రహాలు పెట్టిరు, రైట్ సైడ్ అయితే మన బాలరాముడు విగ్రహం అయితే పెట్టిరు. సో రాహుకేతువుల విగ్రహాలకు అయితే ఇప్పుడు పెయింటింగ్ అయితే జరుగుతుంది, చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు రాహుకేతువుల విగ్రహాలకు వెనుక పక్కన కనబడుతుంది కదా గద. సో మన బడా గణపతి యొక్క గద అనమాట. సో గద కూడా చాలా పెద్దగా ఉంది. సో చూసిరు కదా, గద అయితే చాలా పెద్దగా ఉంది. దానికి పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా దానికి డిజైనింగ్ చేస్తారనమాట, ఇంకా ఫైనల్ కోటింగ్ ఇవ్వలేదు. ఇక్కడ మనకు కనిపించే స్వామివారి పాదాల ముందు అయితే ఒక ఎలకను పెట్టారనమాట. సో ఎలక విగ్రహానికి కూడా ఇంకా పెయింటింగ్ అయితే అవ్వలేదు. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ రాహుకేతువులకు అయితే పెయింటింగ్ వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్. సో నా వెనక పక్క కనిపించే శివపార్వతుల విగ్రహాలు అనమాట. సో ఇది కళ్యాణ మండపము, చాలా అద్భుతంగా ఉంది చూడడానికి అయితే. ఇంకా మనము 7 రోజులైతే ఈ విగ్రహాలు మొత్తం కంప్లీట్గా అద్భుతంగా అయితే చూడబోతున్నాము అందరము. సో దానికోసం అయితే చాలా మంది వెయిటింగ్. సో ఫ్రెండ్స్ చూసిరు కదా మన శివపార్వతుల కళ్యాణ మండపం అది. సో స్వామి మన బడా గణపతికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది. సో ఇంకా ఇక్కడ మొత్తం షెడ్ అయితే చూసుకున్నట్టయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, చూడండి. అసలు ఈ షెడ్ని చూస్తే అబ్బో ఎంత పెద్ద ఉందంటే మన 70 ఫీట్ల వినాయకుడి కంటే మరి అంత పెద్ద షెడ్ అయితే ఉండాలి కదా. సో వర్షం పడకుండా అయితే ఫుల్ కవరింగ్ అయితే చేసిర్రు. భారీ వర్షాలతో ఇప్పుడు హైదరాబాద్ అయితే అతలాకుతలం అవుతుంది కదా. సో కవరింగ్ అయితే ఫుల్ చేసిర్రు. ఇక్కడ మనకు ముందర కనిపిస్తుంది కదా, ఇక్కడ సెక్యూరిటీని పెట్టిర్రు. మన పోలీసు వాళ్ళు ఎప్పుడు కాపలా ఉంటారనమాట. సో ఏంటంటే గణేశుడికి సంబంధించిన ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ ఏమన్నా డొనేషన్ అమౌంట్ ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చి డొనేట్ చేయొచ్చు అనమాట, మన ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి. సో ఇటుపక్క వచ్చేస్తే విష్ణుమూర్తి కళ్యాణ మండపం అనమాట ఇది. సో చూసిరు కదా, సో ఇక్కడ ఈ కళ్యాణ మండపం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా పెయింటింగ్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. సో వెనక పక్కల చూసిరు కదా, వెనక పక్కల కూడా అది కూడా వాల్ పెయింటింగ్. ఇక్కడ మాత్రం ఒరిజినల్ అయితే విగ్రహాలు అయితే ఇక్కడ ముంగట పెట్టారు ఇవి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసిరు కదా, నేను ఇందాక ఒకటి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాను కదా. సో ఎందుకంటే మనకు ఇది బలరాముడి విగ్రహము. సో బాలరాముడి విగ్రహం అయితే ఇక్కడ మన వినాయకుడికి రైట్ సైడ్లోనైతే పెట్టిరనమాట. సో ఈ విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే మన అయోధ్యలో నిర్మించారు కదా ఈ మధ్య రామ మందిరము. సో ఆ రామ మందిరంలో విగ్రహం ఎలా ఉందో సో అలాంటి విగ్రహం అయితే ఇక్కడ పెట్టిరనమాట ఈ సంవత్సరము. అదే మనకు స్పెషల్ అట్రాక్షన్ ఈ సంవత్సరము. ప్రతి సంవత్సరం మన ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి అయితే రాష్ట్ర నలుమూలల నుంచి అయితే వచ్చి దేవుడి దర్శనం అయితే చేసుకుంటారు. సో చాలా పెద్ద గణపతి అనమాట హైదరాబాద్లో ఇది. సో మేము కూడా వస్తామన్నమాట, మాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి మేము కూడా ప్రతి సంవత్సరం వచ్చేసి దేవుడి దర్శనం అయితే చేసుకుంటాము. ఫ్రెండ్స్ ఈ సర్కిల్ మొత్తం
మొత్తం ఎర్లీ మార్నింగ్ అయితే చాలా హడావిడి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సరౌండింగ్లో సెక్రటరేట్ కానీ అలాగే మన ఐమాక్స్ ఇంకా మన ఖైరతాబాద్ సిగ్నల్, సో ఇదంతా చాలా ట్రాఫిక్ ఏరియా. సో ఈ గల్లీ మొత్తం ఇక్కడి నుంచి పోతూ ఉంటారు అన్నమాట, మధ్యలోకి పోయే వాళ్ళంతా. సో ఇదైతే చూసిరు కదా, రేకుల షెడ్ ఒకటి వేసిర్రు. సో వర్షం పడ్డప్పుడు భక్తులకి, ఇక్కడ వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి అయితే అది మంచిగా షెడ్ అయితే ఏర్పాటు చేసిరు అనమాట, మన బ్యాక్ సైడ్ కనిపించేది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి. ఓకేనా? వీడియో ఎలా ఉందో కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.